హైదరాబాద్లో మళ్ళీ కొట్టామంట కదరా, నీకు ఎప్పుడు ఇదే పనారా? డ్యూటీ కూడా పోతామంటే కదా. నాకు తెలియదు పోరా. అరే డ్యూటీ పోతే మాత్రం వచ్చి నువ్వు మాట్లాడాలరా. 3 జీప్లలో పోలీసులు వచ్చారంట కదా. ఎవరు చెప్పిండ్రా నీకు? సురేష్ వాళ్ళ నాయన. హైదరాబాద్ పోలీసు అందరూ మన పోలీస్ స్టేషన్ ఉన్నంట కదా. నీ డ్యూటీ ఓడు పక్కా. ఇటురారా. ఏనేనా రానుకో. రే డబ్బులు తీసుకొని బాల్ కొనరా, తొందరగా వచ్చేటట్టే ఉన్నా. తీసుకో. ఎవ్వ నాకు తెలుసురా నువ్వు కొడతావని. వాళ్ళు ఏమన్నా ఎదురు సమాధానం చెప్పకు, మళ్ళీ ఒకసారి చేసారని చెప్పు, సరేనా? దా. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. చిన్నప్పటి సంది నా కళ్ళ ముందే పెరిగింది సార్. అకాడమీలో వీడు గోల్డ్ మెడల్ కొట్టిండు సార్. నక్సల్ స్పైక్ రాట్లా మంచి ట్రైనింగ్ ఉన్నా సార్. అక్కడ నిలబడు. అందరు విని కోపిస్తాడు అనుకుంటారు కానీ ఒట్టి అమాయకుడు సార్. సూరి స్లాప్ హిమ్. గో అట్ సూరి స్లాప్ హిమ్. నిన్న హైదరాబాద్లో ఎలా కొట్టావో అట్లానే కొట్టాలి. గో స్లాప్ హిమ్. Can you not take a simple order? Huh? I said slap him. Sir. యూనిఫామ్ ఎందుకు రా నీకు? నీ బిహేవియర్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా? నీ వల్ల ఒక ఖైదీ పారిపోయాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అసాల్ట్ చేశావు. సస్పెన్షన్ కాదు, కేసు పడితే 5 years జైల్లో కూడా పెట్టొచ్చు. గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ నాట్ అరెస్ట్ యూ. నేను మళ్ళీ అడుగుతాను, ఆన్సర్ చెప్పని ప్రతిసారి ఐ విల్ స్లాప్ యూ. పారిపోయిన ఖైదీ మీద ఎఫ్ఐఆర్ లేదు, ఆ కేసు నిలబడదు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అసాల్ట్ చేసిన అని కేసు పెడితే ఎంక్వైరీలో నేను ఆఫీసర్ని ఎందుకు కొట్టినానో నిజం చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ ముసలాయన ఎందుకు కొట్టిండో చెప్పాలి, ఆ ముసలాయన అసలు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి. మీ మీద ఆల్రెడీ హైకోర్టులో 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులున్నాయి. వచ్చే నెలనే హియరింగ్. ఇప్పుడు ఈ ఎంక్వైరీ వల్ల నిజాలని బయటకు వస్తే మీకే మంచిది కాదు. అందుకే నన్ను అరెస్ట్ చేయకూడదు సార్. అతన్ని కొట్టే ముందు ఇన్ని ఆలోచించావా? లేదు సార్, కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసిన. Dismiss. ఏం పర్లేదురా, డ్యూటీలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తింటూ ఏం సార్ ఈడున్నారు? నాతోనేమైనా పనా? ఒక ఇన్స్పెక్టర్ని కొట్టి కమిషనర్ని బెదిరించావు. ఇట్స్ న్యాచురల్ టు బి క్యూరియస్. గది అనుకోకుండా జరిగిపోయింది సార్. ఆర్ మేబీ నీకు అలవాటు మీ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. మీ నాన్న కూడా తాగొచ్చి మీ అమ్మని బాగా కొట్టేవాడంట కదా, అందుకే మీ అమ్మకి నువ్వంటే అంత కోపం. మీ నాన్న గుర్తొస్తుంటాడేమో. డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్ సూరి. నన్ను కొట్టాలంటే కొట్టేసాయి. ఎవరు సాక్ష్యం కూడా లేరు. మీరు ఇక్కడికి నన్ను రెచ్చగొట్ట నీకనో మా అమ్మాయి గురించి మాట్లాడి నీకు రాలేదు. గది మన ఇద్దరికి తెలుసు.
ఆల్ రైట్, ఐల్ గెట్ టు ద పాయింట్. నాకు ఒక ఆఫీసర్ కావాలి, ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? ఆ ఆఫీసర్ నువ్వే. అన్నీ వదిలేసి రావాలి. మీ అమ్మని, ఊరిని, నీ ఉద్యోగం. సార్ ఒక్క నిమిషం, నాకేం సంబంధం వీటని? ఇప్పటి వరకు నువ్వు చూడని ప్రపంచం. చాలా రిస్కీ ఆపరేషన్ సూరి. నేను ఈ ఊర్లో ఒక కానిస్టేబుల్ని. నాతోనికి ఇవన్నీ ఏడైతాయి. నువ్వు ఒక్కడివే చేయగలవు. నన్ను విడిచిపెట్టండి. పోనీ మీ అన్న కోసం చేస్తావా? పద్దెనిమిది సంవత్సరాలుగా వెతుకుతున్నావంట కదా శివ. మీ అన్నని ఇంటికి తీసుకొచ్చే అవకాశం నీకిస్తా. నువ్వు లైఫ్ లాంగ్ వెతికిన మీ అన్న నీకు దొరకడు. అదైతే నేను గ్యారంటీ. మీ అన్న నీకు కావాలి అంటే ఒక్కటే దారి, నేను చెప్పినట్టు చెయ్యడం. చేస్తావా? మా అన్న ఎట్లుంటాడో ఒకసారి చూస్తే చాలని తిరుగుతున్నా సార్ నేను. ఇప్పుడు మీరు వాడిని ఇంటికి తీసుకురావచ్చని చెప్తున్నారు. ఇంకా ఒక్క మాట చాలు సార్ నాకు. అది కానీ నిజమైతే మీరు చెప్పింది చేస్తా. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. బై ద వే, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్ మీ అన్న శివ. ఊరు బయట వెయిట్ చేస్తాను. ఎక్కువ టైం లేదు. గొడవలు తీసుకొని కొట్టినా చచ్చిపోయిండు. రే శివ, పారిపోరా. పోలీసులు ఇక్కడికి రాకమునిపే పారిపో. నేను కూడా నీతో వస్తా శివా. మన ఇద్దరు వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారా? జల్దీ నన్ను పారిపోరా. వదిలేసి పోకు శివా. ఇప్పటికే స్టేషన్లో నీతోనే ఎవరో ఒకడు వస్తా. చెప్పే ఉంటాడు. శివా! శివా! ఈ గారు దొరకడు కష్టమే. పాపం పోరోడు యాన్నో దగ్గర బతుకుంటే గదేశాలు. రాక్షసుని చంపినాక దేవుడు కూడా అవతారం విడిచిపెట్టి వెళ్ళిపోతాడురా. మీ అన్నని కూడా గట్లనే అనుకో. మీ బతుకుల్లో ఉన్న రాక్షసుని చంపి వెళ్ళిపోయిండు. ఇంకా అన్ని మర్చిపోరా. మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న నా అన్నవాడు. వాడెక్కడున్నా వెతుకుతా. ఏం చేసైనా సరే ఇంటికి తీసుకొస్తా. కంట్రీ హోమ్ మినిస్టర్ని ఎమర్జెన్సీ అని అర్ధరాత్రి నిద్ర లేపావు. నన్ను హైదరాబాద్ నుండి ఢిల్లీ రప్పించావు. ఆగిపోయిన ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసేంత బ్రేక్ త్రూ ఏం దొరికింది నీకు? నార్దర్న్ శ్రీలంకలో జాఫ్నా పోర్ట్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద స్మగ్లింగ్ హబ్గా మారింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాంకాంగ్ నుండి మేజర్ కార్గో ఒకటి రాబోతుంది. ఒకవేళ ఆ కార్గోలో వెపన్స్ ఉండి అది శ్రీలంక పోర్ట్కి చేరితే, కన్సిడరింగ్ ద రీసెంట్ అసాసినేషన్ ఆఫ్ అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఇట్ విల్ బి అ నేషనల్ థ్రెట్.
పోర్ట్లో ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది లంకన్ కార్టెల్. ఈ కార్టెల్ ని లీడ్ చేస్తుంది సర్వనన్, ఒడియప్పన్ అండ్ తన చిన్న కొడుకు మురుగన్. సర్వనన్ లాస్ట్ 4 months లో 6 visits టు హాంకాంగ్. ఈ వెపన్స్ కార్గోని సముద్రం నుంచి ఒడ్డుకి చేర్చాడు. ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్న కొంతమంది తెలుగు ఫిషర్మెన్. వెయిట్ మినిట్, తెలుగు ఫిషర్మెన్? ఎస్ సార్, తెలుగు ఫిషర్మెన్. 1920 శ్రీకాకుళంలో బ్రిటిషర్స్తో జరిగిన ట్రైబల్ మ్యాసకర్లో కొంతమంది పిల్లల్ని ఇండియా నుంచి తప్పించగలిగారు. శ్రీలంకకి చేరిన పిల్లలే రెఫ్యూజీస్గా మారారు. కోస్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్లో వీళ్ళు తలదాచుకుంటున్నారు. వాళ్ళు ఇండియా రావడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ మన గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేయలేదు. శ్రీలంకలో సివిల్ వార్ మొదలయ్యాక లోకల్స్ వాళ్ళని అక్కడ బ్రతకనివ్వట్లేదు. వాళ్ళ నిస్సహాయతని ఒడియప్పని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాడు. మిమ్మల్ని మీ దేశం దగ్గరికి తీసుకోదు, ఈ దేశం బతకనివ్వదు. ఇక్కడ మీరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. కార్టెల్ చెప్పినట్టు స్మగ్లింగ్ చేయడం తప్ప వేరే దారి లేదు. చేస్తారా? ఈ ట్రైబల్స్ ని కాపాడుతున్న వాళ్ళ లీడర్ శివ. ఇప్పుడు రాబోయే కార్గోని హ్యాండిల్ చేసేది కూడా శివ అండ్ హిస్ గ్యాంగ్. అందుకే మనకున్న ఒకే ఒక అవకాశం శివ వాళ్ళ తమ్ముడు సూరి. గోల్డ్ వెనక్కి When I say you're ready.